హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశ రాజధాని ఢిల్లీని వివిధ రకాల ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు అట్టుడికిస్తున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల సమస్యలపై విద్యార్థి లోకం నుంచి రైతాంగం వరకు పెద్ద ఎత్తున ఢిల్లీని షాక్కు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనకు నిరసనగా, వ్యతిరేకంగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ వేలాదిగా, లక్షలాదిగా విద్యార్థులు రోడ్డెక్కారు. కాక్రోచ్ జనతా పార్టీ వేదికగా పార్లమెంటును ముట్టడించే కార్యక్రమం ఏదైతే గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం, ఫలితంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా స్తంభించిపోయాయి. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై వచ్చినటువంటి యువతకు, లక్షలాది యువతకు చెదరగొట్టడానికి, వారి సమ్మెను, వ్యతిరేకతను, వారి ఆందోళనను అణగదొక్కడానికి పోలీసులు బాష్పవాయు ప్రయోగించారు, లాఠీచార్జ్కి దిగారు, ఇష్టం వచ్చినట్టు చితకబాదారు. ఈ విజువల్స్ చూస్తుంటే రండి, ఎంత కొడతారో కొట్టండి, కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందే అంటూ మక్కుపట్టి కూర్చున్నటువంటి ఆ విద్యార్థుల ఆ అంకిత భావాన్ని ఎవరు కాదనగలరు, ఎవరు ప్రశ్నించగలరు? సో ఓవరాల్గా విద్యార్థులపై అమానుషంగా, విద్యార్థుల సమ్మెను, విద్యార్థుల నిరసనను అమానుషంగా అణగదొక్కడానికి ప్రయత్నించినటువంటి పోలీసుల తీరుకు నిరసనగా సో ఒకవైపు విద్యార్థి లోకం గళమెత్తింది, విద్యార్థి లోకం రోడ్లపైకి వచ్చింది. మరోవైపు వీరికి మద్దతుగా విద్యార్థులపై పోలీసుల ప్రవర్తన తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, మొత్తం విపక్షాలన్నీ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తమదైన శైలిలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టాయి. మొత్తానికి ఇటు విద్యార్థుల ఆందోళన, విద్యార్థుల ధర్నా, విద్యార్థుల సమ్మెబాటతో మరోవైపు ప్రతిపక్షాల బాసట, ప్రతిపక్షాల మద్దతు, ప్రతిపక్షాల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడికిపోతోంది. పోలీసులకు, ఎన్డీఏ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో కేవలం ఈ రెండే కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు నలుదిక్కుల నుంచి అష్టదిగ్బంధనం చేసే విధంగా ఈ నిరసన కార్యక్రమాలు హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే విద్యార్థులు, మరోవైపు విపక్షాల నిరసనలు, ధర్నాలు, ర్యాలీలే కాకుండా కొత్తగా ఇప్పుడు రైతాంగం నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రైతాంగం కూడా తమ సమస్యలకు అడ్రస్ చేయడానికి, తమ సమస్యలకు వ్యతిరేకంగా, తాము ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టడానికి రైతాంగం కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా నుంచి రైతులు రాజధాని ఢిల్లీ వైపుకు దూసుకొచ్చేశారు. ఇప్పటికే వ్యవసాయ చట్టాలు, 3 వ్యవసాయ చట్టాలు ఇదే కేంద్ర ప్రభుత్వం చేసింది గతంలో. మోదీ రెండవసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అప్పుడు చేపట్టినటువంటి వ్యవసాయ చట్టాలకు నిరసనగా దాదాపు 1.5 పైగా రైతులు ఏ విధంగా ఢిల్లీ రోడ్లపై నిరసన ధర్నాకు దిగారో అందరికీ తెలిసిందే. రైతుల ధర్నాకు చూడలేక, రైతుల ధర్నా ఒత్తిడికి తాళలేక కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే రైతాంగం ఇప్పుడు మరోసారి ముట్టడిస్తోంది. ఢిల్లీని ముట్టడిస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు లక్షలాదిగా ఢిల్లీ రాజధాని వైపుకు దూసుకొచ్చేశారు. ఇటు నీట్ పీజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీలో విద్యార్థుల ఆందోళనలు, విపక్షాల నిరసన ప్రదర్శనలు, మరోవైపు రైతాంగం చేపడుతున్నటువంటి ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమం, ముఖ్యంగా ఢిల్లీలో చేపట్టినటువంటి మహాపంచాయతీ కార్యక్రమం ఢిల్లీని అట్టుడికిస్తోంది. విద్యార్థుల లాఠీచార్జ్పై నిరసిస్తూ ఇప్పటికే ప్రధాని మోదీ కార్యాలయం ఏదైతే 7 లోక్మార్గ్ రోడ్పై ఉందో అక్కడ దానిని ముట్టడించినటువంటి విపక్షాలపై కూడా పోలీసులు అగౌరవంగా వ్యవహరించారు. పోలీసులు కూడా అక్కడ వాళ్ళపై కూడా దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక రైతాంగం ఎందుకు ఈ ధర్నా చేపట్టింది, రైతాంగం ఎందుకు దేశ రాజధాని ఢిల్లీని ముట్టడిస్తుందంటే, అమెరికాతో ఇండియా ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక ట్రేడ్ డీల్ అనేది కుదుర్చుకోబోతుంది. ఇది ప్రతిపాదనలో ఉంది. సో ఇది గనక కుదుర్చుకుంటే దేశీయంగా ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులపై, రైతుల జీవనోపాధిపై తీవ్రమైనటువంటి ప్రతికూలమైనటువంటి ప్రభావం పడుతుంది.
సో దీనికి నిరసనగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతులు ఈ ప్రతిపాదిత ట్రేడ్ డీల్ ఏదైతే అమెరికాతో భారత ప్రభుత్వం కుదుర్చుకోబోతుందో దీన్ని రద్దు చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహాపంచాయతీ నిర్ణయిస్తున్నారు. ఒప్పందాన్ని కనుక పూర్తిగా రద్దు చేయకపోతే బోర్డర్లను శాశ్వతంగా మూసివేస్తామంటే ఢిల్లీ పంజాబ్ బోర్డర్ కావచ్చు, ఢిల్లీ హర్యానా బోర్డర్ కావచ్చు, లేదా పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలతో ఉన్న బోర్డర్లు కావచ్చు, ఈ బార్డర్ను పూర్తిగా మూసివేస్తామంటూ రైతులు హెచ్చరిక జారీ చేశారు. కేంద్రానికి ఒక అల్టిమేటం ఇచ్చారు. రైతులను అడ్డుకునేందుకు హర్యానా పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు శంభు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఇప్పటికే మోహరించారు. సరిహద్దు పాయింట్ల వద్ద బారికేడ్లు, సిమెంట్ దిమ్మల నుంచి రోడ్లు బ్లాక్ చేస్తే రైతులు మాత్రం జాతీయ జెండాలను, రైతు సంఘాల జెండాలను పట్టుకుని ఒక్కసారిగా ముందుకు కదిలినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కిసాన్ ఘాట్లో, ఢిల్లీలోని కిసాన్ ఘాట్లో ఒకరోజు కిసాన్ మహాపంచాయతీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రైతులను ఢిల్లీ చేరకుండా ఉండేందుకు సర్వశక్తులు ఒడ్డుకుంటున్నారు. అయినా సరే పెద్ద ఎత్తున రైతులు ఇప్పటికే చాలామంది వివిధ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఢిల్లీ నగరంలోకి చొచ్చుకొచ్చేసినటువంటి పరిస్థితి. రైతులను నిలువరించేందుకు షుగర్ నదిపై కూడా వంతెనను పూర్తిగా మూసివేశారు పోలీసులు. ఢిల్లీలో రైతుల ధర్నా కొత్తగా ప్రకటించింది కాదు. ఇంతకుముందే మహాపంచాయతీ నిర్వహిస్తామని క్లియర్గా ఒక అల్టిమేటం ఇచ్చి మరీ వచ్చారు. ప్రణాళికలో భాగంగానే పంజాబ్ నలుమూలల నుంచి వేలాది రైతులు చలో ఢిల్లీ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. శాంతియుతంగా ఢిల్లీ వెళ్ళాలనుకున్న రైతుల్ని హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఇప్పటికే రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇది కుదరకపోయినా సరే, కుదరకపోయినా ఈ ప్రతిపాదనల్ని పూర్తిగా రద్దు చేసి తీరాలని వాదిస్తున్నారు. ఎందుకు అంటే చిన్న చిన్న వ్యాపారులు కానీ, రైతులు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, పశు పోషకులు కానీ, సూక్ష్మ పరిశ్రమలు కానీ ఈ ట్రేడ్ డీల్ కనుక ఒకవేళ కార్యాచరణ ధరిస్తే పూర్తిగా నష్టపోతామనేది రైతుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన. సో అమెరికాతో కుదుర్చుకోబోతున్నటువంటి భారత ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకోబోతున్నటువంటి ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో వ్యవసాయ రంగానికి సంబంధించి దీనిని వెంటనే రద్దు చేసుకోకపోతే బోర్డర్లను మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు. సో ఓవరాల్గా ఒకవైపు విద్యార్థులు రోడ్డెక్కారు, మరోవైపు విపక్షాలు రోడ్డెక్కాయి, ఇంకోవైపు రైతాంగం రోడ్డెక్కి ఢిల్లీ నగరం వైపు దూసుకొస్తోంది. అంటే అష్టదిగ్బంధనం, కేంద్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేసే విధంగా ఈ నిరసన కార్యక్రమాలు హోరెత్తిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 12 ఏళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అణచివేత విధానాలకు నిరసనగా ఫ్రస్ట్రేషన్కు ఇన్నాళ్ళు ఫ్రస్ట్రేషన్ దశలో ఉన్నటువంటి యువత ఒక్కసారిగా రోడ్డెక్కింది. పెద్ద ఎత్తున గళమెత్తుతున్నారు, తమ వాయిస్ వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఇది నీట్ యూజీ అనేది ఒక ఉదాహరణ, ఒక ఘటన మాత్రమే. ఇలాంటి ఎన్నో ఘటనల్లో, ఎన్నో సందర్భాల్లో అణచివేతకు గురైనటువంటి యువత, 12 ఏళ్లుగా అణచివేతకు గురవుతున్నటువంటి యువత నుంచి వస్తున్నటువంటి ఒక నిరసన స్వరం, ఒక ఫ్రస్ట్రేషన్ ఇవాళ ఢిల్లీ వేదికగా మనం చూస్తున్నాం. మొత్తానికి నీట్ యూజీ అనేది ఒక కారణం కావచ్చు, ఒక వంక కావచ్చు. కానీ రానున్న కాలంలో ఈ ఉద్యమాలకు మరిన్ని ఉద్యమాలు తోడైతే కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు. ఎందుకంటే ప్రజా ఉద్యమాల ముందు మోకరిల్లినటువంటి ప్రభుత్వాలు, పాలకులు చాలా 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 ఉన్నాయి. సో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ అష్టదిగ్బంధన కార్యక్రమాలు, ఆందోళనలు ఢిల్లీ నగరాన్నే కాదు మొత్తం దేశం యావత్తు చాలా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం.